పెదబాల శిక్షకు స్వాగతం. ధనస్సు రాశి వారికి హేమలాంబనామ సంవత్సర మాస ఫలితాలు. ధనస్సు మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఏప్రిల్. ఈ ధనస్సు రాశి వారికి ఏప్రిల్ నెలలో తలపెట్టిన కార్యాలలో విఘ్నాలు ఎదురవుతాయి. తీవ్ర వ్యతిరేక ఫలితాలుండును. ఇంటా బయట వివాదాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో ఆటంకాలు ఏర్పడతాయి. అధికారుల వలన మాటలు పడతారు. మనస్సుకు స్థిమితం ఉండదు. స్వల్ప అనారోగ్యం కలుగును. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. విందు భోజనాలు చేస్తారు. బంధుమిత్రులలో ఆదరణ తగ్గుతుంది. రాబడికి మించిన ఖర్చులుంటాయి. వృత్తి వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా ఉండును. ఉద్యోగస్తులు అధికారులతో మాటలు పడతారు. లోన్లు శాంక్షన్ అవుతాయి. ఏదో విధంగా అవసరాలకి డబ్బు చేతికి అందుతుంది. మే. ఈ ధనస్సు రాశి వారికి మే నెలలో ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగును. సంఘంలో గౌరవం పలుకుబడి పెరుగుతుంది. ఆదాయం తగ్గును. ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ధనలాభం కలుగును. బంధుమిత్రులతో స్వల్ప విరోధాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు స్థానచలనం కలుగును. గృహంలో వివాహాది శుభకార్యాలు నెరవేరుతాయి. కుటుంబ సౌఖ్యం పొందుతారు. భార్యా పిల్లలతో సుఖ సంతోషాలతో గడుపుతారు. పెద్దల నుండి ఆశీర్వాదం పొందుతారు. శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగ అభివృద్ధి కలుగును. ఆరోగ్యం మెరుగ్గా ఉండును. జూన్. ఈ ధనస్సు రాశి వారికి జూన్ నెలలో తలపెట్టిన పనులలో విఘ్నాలు ఎదురవుతాయి. సంఘంలో అధికారం గౌరవం తగ్గుతాయి. భార్య బిడ్డల వలన చికాకులు వస్తాయి. వ్యాపారంలో నష్టం వాటిల్లుతుంది. అన్ని పనుల్లో అవాంతరాలు వస్తాయి. కుటుంబంలో కలహాలు వస్తాయి. ప్రయాణాలలో విలువైన వస్తువులను పోగొట్టుకొనుట జరుగును. బంధుమిత్రులతో తగాదాలు వస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల వలన చికాకులు వస్తాయి. పూర్వీకుల నుండి స్థిరాస్తి కలిసి వచ్చుట వలన ధనలాభం కలుగును. స్త్రీలతో విరోధాలు వస్తాయి. ఇంటా బయట కలహాలు వస్తాయి. వాదోపవాదాలు మాట పట్టింపులు వస్తాయి. సంఘంలో గౌరవం పలుకుబడి పెరుగుతుంది. జూలై. ఈ ధనస్సు రాశి వారికి జూలై నెలలో తరచూ ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అన్నదమ్ములతోనూ అక్క చెల్లెలతోనూ విరోధాలు వస్తాయి. వ్యాపార భాగస్వామితో మనస్పర్ధలు వస్తాయి. ఏ పనిలోనూ ఖచ్చిత నిర్ణయం తీసుకోలేరు. ఉద్యోగస్తులకు అధికారుల వలన చికాకులు ఎదురవుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉండవు. మీకంటే తక్కువ స్థాయి వారితో మాట పడతారు. అశుభ వార్తలు వింటారు. ఆదాయం మించి ఖర్చులుంటాయి. శక్తికి మించిన పనులు విరమించుకొనుట మంచిది. దైవ దర్శనం చేస్తారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. ఆగస్టు. ఈ ధనస్సు రాశి వారికి ఆగస్టు నెలలో తలపెట్టిన పనులు కొంత ఆలస్యంగా నెరవేరును. గృహంలో వివాహాది శుభకార్యాలు నెరవేరును. మధ్యవర్తుల ద్వారా కొన్ని సమస్యలు పరిష్కారానికి వస్తాయి. పాత బాకీలు వసూలవుతాయి. బంధుమిత్రులను కలుసుకుని విందు వినోదాలలో పాల్గొంటారు. పెండింగ్ వ్యవహారాలు పరిష్కారానికి వస్తాయి. కుటుంబ సౌఖ్యం పొందుతారు. భార్యా బిడ్డలతో సంతోషంగా గడుపుతారు. ఆదాయం నిరాశాజనకంగా ఉండును. ఏదో రూపేణా అవసరాలకి డబ్బు చేతికి అందుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా ఉండును. ఉద్యోగస్తులకు పనిభారం అధికం అవుతుంది. సెప్టెంబర్. ఈ ధనస్సు రాశి వారికి సెప్టెంబర్ నెలలో తలపెట్టిన పనులు సక్రమంగా జరుగుతాయి. బంధుమిత్రులతో స్వల్ప కలహాలు వస్తాయి.
శరీరంలో తేజస్సు తగ్గుతుంది. మనస్సుకు స్థిమితం ఉండదు. స్నేహితుల ద్వారా ఉపకార లాభాలు పొందుతారు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉండును. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. రాజకీయవేత్తల నుండి ఉపకార లాభాలు పొందుతారు. శత్రువులు మిత్రులవుతారు. గృహంలో శుభకార్యాల నిమిత్తం ధనం ఖర్చు చేస్తారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. మంచి పనులకు చేయూతనిస్తారు. దైవ దర్శనం శుభాన్ని కలిగిస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. అక్టోబర్. ఈ ధనస్సు రాశి వారికి అక్టోబర్ నెలలో తలంచిన పనులు సక్రమంగా నెరవేరును. శ్రమకరమైన ప్రయాణాలు చేస్తారు. బంధువులలో శత్రుత్వం ఏర్పడును. వృత్తి వ్యాపారాలలో విశేష ధనలాభం కలుగును. గృహంలో వివాహాది శుభకార్యాలు నెరవేరును. శుభవార్తలు వింటారు. అన్ని రంగాల వారికి అన్నింటా విజయం చేకూరును. ఉద్యోగస్తులు అధికారుల నుండి మెప్పు పొందుతారు. కుటుంబ సౌఖ్యం పొందుతారు. ఆదాయం మెరుగ్గా ఉండును. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధనలాభం కలుగును. చేయు ప్రతి పనిలో ఉత్సాహం కలుగును. ప్రయాణ మూలక లాభం పొందుతారు. నవంబర్. ఈ ధనస్సు రాశి వారికి నవంబర్ నెలలో సంఘంలో గౌరవం, పలుకుబడి, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం కలుగును. నూతన వ్యక్తులతో పరిచయాలు, స్నేహలాభం పొందుతారు. లోన్లు శాంక్షన్ అయ్యి ధనం చేతికి అందుతుంది. మనస్సుకు స్థిమితం ఉండదు. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. జాయింట్ వ్యాపారాలు కలిసి రావు. ఇంటా బయట కలహాలు వస్తాయి. చేయి వృత్తిలో నైపుణ్యం కలుగును. వ్యాపార అభివృద్ధి కలుగును. ఆదాయం మెరుగ్గా ఉండును. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్యం కలుగును. డిసెంబర్. ఈ ధనస్సు రాశి వారికి డిసెంబర్ నెలలో తలపెట్టిన పనులలో విఘ్నాలు ఎదురవుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల వలన చికాకులు వస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉండవు. మనస్సు నిలకడగా లేకపోవుట, వేళకు సరిగా భోజనం చేయలేకపోవుట, దుష్ట సహవాసాలు చేస్తారు. చెడు వ్యసనాలకు గురవుతారు. బంధుమిత్రులతో కలహాలు వస్తాయి. అధికారుల వలన మాటలు పడతారు. అపనిందలు ఎదురవుతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి. రుణబాధలు పీడించును. స్వల్ప అనారోగ్యం కలుగును. జనవరి. ఈ ధనస్సు రాశి వారికి జనవరి నెలలో సంఘంలో గౌరవం, పలుకుబడి పెరుగుతాయి. తలపెట్టిన కార్యాలలో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. వృత్తి వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా ఉండును. ఉద్యోగస్తులకు అధికారుల వలన చికాకులు వస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపిస్తుంది. బంధుమిత్రులను కలుసుకుని వారితో కష్టసుఖాలు చెప్పుకుంటారు. ఆదాయం అంతంత మాత్రంగా ఉండును. అనవసర ధనవ్యయం చేస్తారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. ఫిబ్రవరి. ఈ ధనస్సు రాశి వారికి ఫిబ్రవరి నెలలో తలపెట్టిన కార్యాలు కొంత ఆలస్యంగా నెరవేరును. పలుకుబడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలయందు లాభనష్టాలు సమానంగా ఉండును. ఉద్యోగస్తులకు పనిభారం అధికం అగును. బంధుమిత్రులతో కలహాలు వస్తాయి. కుటుంబ సౌఖ్యం పొందుతారు. వ్యాపార భాగస్వామితో స్వల్ప తగాదాలు వస్తాయి. ఆదాయం నిరాశాజనకంగా ఉండును. పాత బాకీలు వసూలు అవుతాయి. ఏదో రూపేణా అవసరాలకి డబ్బు చేతికి అందుతుంది. అనవసర ధనవ్యయం చేస్తారు. స్వల్ప అనారోగ్యం కలుగును. సంగీత సాహిత్య కళలయందు ఆసక్తి పెరుగును. మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. మార్చి. ఈ ధనస్సు రాశి వారికి మార్చి నెలలో తలపెట్టిన కార్యాలు సక్రమంగా నెరవేరును. సంఘంలో పేరు ప్రతిష్టలు గౌరవం పెరుగును. వృత్తి వ్యాపారాల యందు ధనలాభం కలుగును. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సౌఖ్యం పొందుతారు. భార్య బిడ్డలతో సంతోషంగా గడుపుతారు.
గృహంలో వివాహాది శుభకార్యాలు నెరవేరును. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఆదాయం మించి ఖర్చులుంటాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉండును. దైవ కార్యక్రమాలలో పాల్గొనుట, పూజలు చేస్తారు. మరింత సమాచారం కోసం మా పెదబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.